హాయ్ అండి. ఈరోజు మీకు మంచి రెసిపీస్ అయితే చేసి చూపించబోతున్నాను. అదేంటంటే ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ వెజ్ వాళ్ళకి కూడా మనం ఒకసారి చేసుకునేటట్టు చేసి చూపిస్తానండి. ఈరోజు హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. అందులో సరిపడా సాల్టు, మీరు తినేంత కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మ్యాగ్నేట్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట సేపు అయితే పెట్టేసుకోండి. ఒక గంట తర్వాత మీరు 2 గంటలున్నా పర్వాలేదు, కానీ గంటకు తక్కువ కాకుండా పెట్టుకోండి. ఇందులో నేను ఒక 2, 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. అందులో కొంచెం జీడిపప్పు, కరివేపాకు వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇది చాలామంది వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఆయిల్ వద్దు, చాలా మంచిది కాదు అంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చినాయి కదండి, అప్పుడు ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా మసాలాలన్నీ వేసేసుకుందాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసుకున్నామండి. అలాగే కొంచెం కొత్తిమీర చల్లేసుకుని తింపేసుకోవడమేనండి. ఇలా మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నాకు, సిమ్లో పెట్టి చేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బిర్యానీ కోసం ఇలా మీకు ఏది వీలుంటే అది పెట్టుకోండి. అలాగే ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇంతేనండి, ఇందులో ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇలా వేసి కలుపుకోవాలి మొత్తం అంతా కూడా. నేను ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వరకు వేసుకుంటున్నానండి. మన రైస్ని బట్టి కూడా వాటర్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసేసాను నేను. ఈ టైంలోనే సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోండి. అలాగే గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఉడికించుకున్న తర్వాత నెమ్మదిగా దగ్గర పడిందండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇంకా మీకు మగ్గిపోతుందన్నమాట రైస్ అనేది. దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు బిర్యానీ. సిమ్లో ఉంటే అంత మంచిదండి. చూసారా, పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి బిర్యానీ అయితే దగ్గర పడింది కదా. చక్కగా ఇలాంటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వెజ్, నాన్ వెజ్ మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కొంతమంది వెజ్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు బిర్యానీని ఇలా చేసుకుని చికెన్ ఫ్రై చేసేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఇద్దరికి కూడా చాలా టేస్టీగా అయితే పెట్టేయచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం చక్కగా ఒక రాజ్మా కర్రీ కానీ, కాజు కర్రీ కానీ, ఆలూ కర్రీ కానీ అలా చేసుకొని కొంచెం ఉల్లి చట్నీ పెట్టేసుకుంటే అంతేనండి. ఇలా ఒక ఎగ్తో సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో ఈజీగా టేస్టీగా ఇలా చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉండనేది ఒక కామెంట్ అయితే